సంధ్య, ఏంటి ఈరోజు స్పెషల్? సమ్మర్ అంటే మామిడికాయ అంటే ఆవకాయ కదా. నేను కూడా ఒక చిన్న సైజులో పచ్చడి పెట్టుకుంటున్నాను, మీకు కూడా చూపిస్తాను ఆ స్టైల్లో. మార్కెట్లో నిన్న ఆవకాయ దొరికిందండి. దీని రేట్ వచ్చి మన కరెన్సీలో 500 రూపీస్. నేను ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి, సో దట్ గమ్మును ఊరిపోద్ది అనమాట. ఇది ఈ రోజు చేసుకుంటే రేపు పొద్దునకి తినేయచ్చు. ఇది ఈ ముక్కల్లోకి ఫస్ట్ నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక కప్పు నిండా ఆయిల్ పడుతుంది. ఇలా ఒక్కసారి కలిపేసి మిగతావన్నీ వేసుకుందాం. ఒక కప్పు కారం, హాఫ్ కప్పు సీ సాల్ట్, కొన్ని వెల్లుల్లి, టేబుల్ స్పూను ఆవాలు, హాఫ్ టీ స్పూన్ మెంతులు పౌడర్ చేసుకుంటాను. మెంతిపిండి ఆవపిండి మిక్సీ చేశాను కదా, అది ఇలా శుభ్రంగా చేత్తో కలుపుకోవడమే. ముక్కలన్నిటికి ఉప్పు, కారం, నూనె అన్నీ పట్టాలి. ఇందులో ఏమైనా తక్కువ అయితే కొంచెం చూసుకోవడమే, ఉప్పు కారాలు అలాంటివి. అంతేనండి. అప్పుడప్పుడు ఇలా కొత్త ఆవకాయ తినాలనిపిస్తుంది, ఇంకా ఇంటి నుంచి రాదు, అప్పుడు ఏం చేస్తాం, ఇలా మనకి సేఫ్ సైడ్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ క్రేవింగ్ అంతా అయిపోతుంది. ఈ పచ్చడి ఒక హాఫ్ డే నాన్న సరిపోతుంది. నేనైతే పచ్చడి పెట్టి ఒక 3 hours అవుతుంది అనమాట. రేపటి వరకు అయితే ఆగలేము. కొత్త ఆవకాయ ఇంట్లో ఉంది అంటే గుమ్మగుమ్మలే. వేడి వేడి అన్నం అండి, పొగలొచ్చి అన్నం, దాంట్లోకి మంచిగా పచ్చడి, ఆవకాయ పచ్చడి. ఇందులో నాకు నెయ్యి అయితే వేసుకొని ఇష్టం ఉండదండి. ఆ కారం అలా పడాలన్నమాట. కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతాయి కదా. మీరు కూడా ఖచ్చితంగా పెట్టుకోండి, చాలా ఈజీ అండి ఇది. ఆవకాయ మజాకాన. కొత్త ఆవకాయ ముక్క భలే కరకరలాడుతూ ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది కదా. పచ్చడి రుచే వేరు. అద్భుత.